ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు లింగమ్మ సార్. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేసుకుంటూ కూలినాలి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రైతు బంధు వేస్తా అంటుండే వేయట్లేదు సార్. ఎందుకో మరి అన్నీ మరి వెనకబడుతున్నాయి. ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. మరి ఆయన లామేలు ఇచ్చిండు కానీ మరి ఏం జరగట్లేదు. వాడ అది ఇస్తానంటుండే ఇది ఇస్తున్నాడు, ఏది ఇవ్వలేదు. మేము వ్యవసాయం చేసి తలకాయ పట్టుకొని కొట్టుకపోయినందుకు ఇస్తానన్నాడు, ఏది ఇవ్వలేదు. ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఎలా అందుతున్నాయి అంటారు? ఈ 6 గ్యారెంటీలు ఇవన్నీ ఏ గ్యారెంటీ? కరెంటు ఫ్రీ అందింది, ఇక గ్యాస్ అన్నాడు గ్యాస్ అందింది కానీ ఇవన్నీ వెనకబడిపోతుంది. 3 వచ్చినాయి కానీ తర్వాత ఏది అందలేగా రేషన్ కార్డులు అవి వచ్చినాయి కానీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు కూడా ఇక ఈ రేవంత్ రెడ్డి మాకు మంచిగా అనిపిస్తుంది. మా పిల్లలకు కొంచెం జాబులు ఇప్పిస్తా అంటుండు. మరి ఇక చూద్దాం, ఈ 1 సంవత్సరం చూద్దాం. ఆయన మరి ఇప్పట్లో ఏమర్థమవుతుంది? ఏమో అనేటట్టు లేదు, ఆయనని ఏమనేటట్టు లేదు. ఇప్పటికే సడన్ అంటే రేపు మరి నిజం చేయొచ్చు, అట్లా నిజం చేయొచ్చు రేపు. ఇప్పుడు ఏం అనలేం కదా. నమస్తే తాత. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సోమయ్య అండి. ఏం చేస్తారు తాత? వ్యవసాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన మంచిగా నడుస్తుంది అంటే 2 లక్షలు మాఫీ చేసిండు. కొందరికి అయినాయి, కొందరికి కాకుంటున్నాయి. బోనర్స్ కూడా కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. సరే అందినోళ్ళకి అందినాయి, పొందినలో పోయినాయి. కానీ ఎక్కడ చేయబెడతానో అప్పు కాగితాలు దగ్గర సత్త లేకుంటున్నది కాబట్టి వెనకబడిపోయింది. కానీ అంత ముందర సూపులో ఉండేటోడే. కానీ ఇంత ముందర 7 గంటల లోపల ఉంది మన అప్పు. ఏడ చేయబెట్టినా అదే ఉంది. కేసీఆర్ చేసిన అప్పే తీర్పలేకపోతాండే. మళ్ళీ ఈయన కూడా కొంత ప్రియ అని చెప్పే ఈయన చేయబెడితే ఆడికిపోతుంది, నేను చేయబెడితే ఆడికిపోతాను. కానీ పోతుంది కానీ రైతులకు పూర్తిగా అందుతలేదు. రైతు బంధువులు అందుతలేదు. 3 లక్షలు ఇప్పుడు నేను ఒక 50,000 తెచ్చుకున్నా. దాని మీద నేను కట్టలేకుంటే అట్నే ఉంటే, మాకు తెరవక కట్టలేకుంటుంటే 3 లక్షలు అయినాయి. 3 లక్షలు అయిన వాళ్ళకు మాఫీ కాలేదు. రెన్యువల్ చేసిన వాళ్ళకి అయినాయి, వీళ్ళకి కాలేదు. మరి 2 లక్షల వరకు పూర్తిగా అవుతాయి. 1 లక్ష అయితే కట్టుకుందా అంటే ఇది వెనకకుంది అంటారు. మాటలు నా అలాంటి వానికి 3 ఉంది. 1 లక్ష కడితే 2 మాఫీ అయితే అనుకుంటే అవి కాలేదు. ఒకవేళ ఇప్పుడు రైతు బంధు ఇస్తానన్నాడు. 5 ఎకరాల వాళ్ళకి ఇస్తా, 7 ఎకరాల వాళ్ళకి ఇస్తా, 10 వరకు క్యాన్సర్ అన్నారు. అయితే ఇడి భూములు చాలా ఉన్నాయి, గుట్టలు, రాళ్ళు, బోళ్ళు అటువంటి వాటికి లేకుండా సాగు చేసిన భూములకు ఇస్తానన్నాడు. సరే కొన్ని ఇప్పుడు పడుతున్నాయట. 2 ఎకరాలు పడుతున్నాయి, 3 ఎకరాలు పడుతున్నాయి, 5 ఎకరాలకు 8 ఎకరాల దాకా 10 దాకా పడతాయని అంటారు. కానీ ఇంకా కొంతమంది పడలేదు. అయితే ఈ 2 ఇప్పుడు ఒక ఏడాది నుంచి ఆగినాయి కాబట్టి పడతాయో పడాయని నా లాంటి వానికి కొద్దిగా భయం. ఒకరికో పడ్డాయి, ఒకరికి పడతలేదు అనేది ఉన్నది. కానీ ఈ పాలన అయితే మంచిగానే ఉందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? కేసీఆర్ గారి పాలన నీళ్లు అనేది అందినాయి, రైతు బంధు అనేది అందింది, నీళ్లు అనేది అందింది. కానీ మాఫీలు అనేది ఇయ్యలేదు. ఆయన ఇయ్యలేదు. ఇక చేస్తా అంటే 10 ఏళ్ళు కూడా చేయలేకుంటున్నాడు. కానీ దేశాన్ని మొత్తం అప్పు చేసిండు. కానీ ఏం చేసిండో మనకు కూడా తెలియదు. మనకి ఇచ్చినవి మనం తిన్నాం, నీ కడుపు చల్లకుండా అనేది ఒకటే దొరికింది. కానీ నువ్వు ఎంత అప్పు తెచ్చినావు అనేది మనకు దొరకలే. అప్పట్లే కేసీఆర్ గారి పాలన అది. కానీ అన్నీ అందించిండు. ఇది రైతు బంధు అందించిండు. కాలువల నీళ్ళు వచ్చినాయి. రాళ్లకు బోళ్లకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పడ్డది. వాళ్ళు మొక్కుతారు. ఇప్పుడు ఏమైందంటే రైతు బంధు రాళ్లకు బోళ్ళకి ఇవ్వకుండా సాగు చేసిన భూమికి ఇద్దామనేది హేమంత్ రెడ్డి అంటాడు. ఇక వాళ్ళు ఇవ్వలేదు, అయ్యాల వాళ్ళ పాలనే మంచిగా ఉంది, ఇప్పుడు ఇస్తలేదని కొందరు అంటారు. అది ఒక తీరుగా ఉండదండి. బియ్యం పోసినాం, ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్క ఉడుకుతలేదు. ఉడికిన కల్లో నీ కడుపు చల్లకుండా మంచిగా తిననే వీడు అంటాడు. ఉడకని కల్లా వీడు కడుపు కాల వీడు ఉడకనియలేదని ఒకడంటాడు. కానీ పాలన మాత్రం ఇదే మంచిది. కన్న తల్లి లాంటిది కాంగ్రెస్. ఆయన ఏం చేసిండు? అది మొత్తం దోపుకొని వాళ్ళు కోట్లకు సంపాదించుకురు. కానీ ఈ రైతుని, ఈ దేశాన్ని అప్పు చేసింది వాళ్ళు సంపాదించుకొని అప్పు చేసిరు. వాళ్ళ కూడా ఉన్న డబ్బు తిని పెడితే అప్పు మొత్తం తీరుతుంది. గతంలో కేసీఆర్ గారి పాలన థ్యాంక్ యూ. వాళ్ళ అప్పు కాక ఇది కడితే అప్పు తీరుతుంది. కానీ వాళ్ళు దాచిపెట్టుకురు కాబట్టి దేశం అప్పుల పాలైంది. మీ పేరు సార్? వీరాచారి. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రికల్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి. మెయిన్లీ రేషన్ కార్డ్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఇందిరా మెయిన్ల దాని మీద కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నది. ఇవి కూడా చేస్తే చాలా బెటర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన కూడా కొన్ని విషయాల్లో బాగుండింది. కాకతీయ మిషన్ కాకతీయ కానీ నీటి వాటర్ గురించి బాగా చేశారు. కొన్ని నిరుద్యోగుల వల్ల చేయకపోవడం వల్ల లాస్ అయింది. నోటిఫికేషన్లో ఒకటి కేసీఆర్ ప్రభుత్వంలో కొద్దిగా తక్కువ పడేది.